నిన్న పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మహిళలను కించపరుస్తూ తను చేసినటువంటి ఒక లో గ్రేడ్ థర్డ్ గ్రేడెడ్ కంటెంట్ ఏదైతే ఉందో థర్డ్ గ్రేడెడ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తెలంగాణ సమాజం అదేవిధంగా ముఖ్యంగా మహిళా లోకమంతా కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఎందుకంటే మహిళలను కించపరిచే విధంగా అతను ఆ ప్రెస్ మీట్లో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా 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 దారుణాతి దారుణం. దీన్ని తెలంగాణ మహిళా లోకం కావచ్చు, మొత్తానికి మహిళా లోకం అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే అతను ఒక మహిళలను కించపరిచే విధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తున్నా అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా మన తెలంగాణ సమాజంలో ఉన్నారా అనేటువంటి కోణంలో చాలా వరకు సిగ్గుపడతా ఉన్నారు. అయితే దీనిపైన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా మహిళలను కించపరచడానికే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారా అనేటువంటి దాంట్లో కూడా కొంతమంది మహిళా జర్నలిస్టులు కూడా చాలా వరకు మనం మొన్న చూసినాం. మహిళా జర్నలిస్టుల పైన దాడి అనుకుంటూ కొంతమంది మహిళా జర్నలిస్టులు వెళ్ళి అక్కడ కొండారెడ్డిపల్లిలో చేసినట్టు ఘటన గురించి చాలా పెద్ద ఎత్తున మహిళా కమిషన్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి దీనిపైన ఆ మహిళా జర్నలిస్టులు ఏమంటారు? ఇది మీ మహిళా లోకం పైననే మీ మహిళలందరూ కూడా కించపరిచే విధంగా ఉంది కదా. నేను అదే మహిళా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ సరిత అనే అమ్మాయి కావచ్చు లేకపోతే విజయన అమ్మాయి కావచ్చు నేను అడుగుతా ఉన్నాను, మీరు దీనిపైన మీ స్పందన ఏంటి? మీరు కౌశిక్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారా ఈ కామెంట్స్ విషయంలో? అంటే మీకు మీరుగా దిగజార్చుకుంటున్నారా? ఇది నేను అడగదలుచుకున్నాను. మహిళా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి మీరు కూడా కరెక్ట్గా ఒకసారి క్లియర్గా పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ చూద్దాం. ఒకసారి చూడండి ఒకసారి క్లియర్గా. నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ రావడం సత్యం. ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయని తెలియగానే 10 మంది ఎమ్మెల్యేలు గజ 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 వణుకుతున్నారు. షేక్ వచ్చేసింది బాడీలా. అయ్యా ఈ కామెడియన్ మామూలు కామెడియన్ కాదు. గజ అంటే గజ గజ. ఒక ఎమ్మెల్యే ఒకటి మాట్లాడుతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోటి మాట్లాడుతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోటి మాట్లాడుతాడు. ఇలా దానం నాగేంద్ర గారు మాట్లాడారు స్టేట్మెంట్ ఆంధ్రజ్యోతిలో నేను చూసిన. బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చారన్నమాట. మిస్టర్ దానం నాగేంద్ర సార్ బిచ్చగాన్ని నువ్వు అది మేమన్నే. నీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగాన్ని దివాన్ సాబ్ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పార్లమెంట్ గా చేస్తే మీరు ఎందుకయ్యా ఎంత భయము? నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగంపల్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఒక చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందా సార్? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇక్కడ 2 మాటలు మాట్లాడాడు. ఈ చీర గాజులు వేసుకున్న వాళ్ళంటే స్త్రీలతో సమానం, అంటే స్త్రీలను మనం గౌరవిస్తాం. ఆయన 2 మాటలు ఏం మాట్లాడంటే చాతగానోళ్ళు ఇవి వేసుకొని తిరగండి అని చెప్తా ఉన్నాడు. అంటే చాతగానోళ్ళు అంటే మహిళలు చాతగానోళ్ళ అనేటువంటి ఒక వర్ధం వచ్చేలా ఆయన మాట్లాడాడు. ఇంకా చాలా విషయాలు ఇంకొక విషయం కూడా మాట్లాడాడు. ఒకసారి చూడండి ఇది కూడా. మీకు శాత కాకపోతే చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందా? అంటే ఇజ్జత్ లేనోళ్ళా? మహిళలు ఇజ్జత్ లేనోళ్ళా? మహిళలు చాతగానోళ్ళా? ఈ విధంగా మాట్లాడుతున్నాడు వీడు. అంటే ఇవి వేసుకున్న వాళ్ళు, ఈ చీర కట్టుకొని గాజులు వేసుకున్న వాళ్ళు ఇజ్జత్ లేనోళ్ళు, చాతగానోళ్ళు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరి వీడిని ఏమనాలి? వీడు ఎమ్మెల్యేనా?
అసలు హుజురాబాద్లో హుజురాబాద్ కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఘటనలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ళు విసిరిని తుపాకీ గురిపెట్టినటువంటి ఉద్యమ ద్రోహి వీడిని తీసుకొచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అందరం ఎక్కించింది, ఎమ్మెల్సీ ఇచ్చింది, ఇప్పుడు ఎమ్మెల్యే పదవి టికెట్ ఇచ్చి గెలిపించింది వీడు ఒక మనిషి. అదేవిధంగా వీడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏం చేసిండే ముద్రాజుల పైన ఏమన్నా గలీజే తిట్టాడు ముద్రాజులు అయితే. అసలు వీడు కాంట్రవర్సీ అనే దానికి వీడు పర్యాయ పద. ఈ సిగ్గుమాలినోడు ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళు విమర్శించండి, తప్పేమీ లేదు. కానీ ఈ విధంగా మహిళలను కించపరిచే విధంగా మహిళలు చాతగానలు మహిళలకు ఇజ్జత్ లేని వాళ్ళు అనుకుంటూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మొత్తం మహిళా సమాజాన్ని మొత్తం కూడా కించపరిచడం కనబడతా ఉంది. ఇక దీనిపైన నేను కొంతమంది మహిళా జర్నలిస్టులు మొన్న చాలా పెద్ద ఎత్తున చేసిర్రు. సో దానికి కూడా నేను కొంత కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇలాంటి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి మిమ్మల్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నాడు కదా. మీ మహిళా లోకానందరినీ కూడా మీ మహిళలందరూ చాతగానలు మహిళలందరూ ఇజ్జత్ లేని అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. దీనిపైన మహిళా జర్నలిస్టులు మీ స్పందన తెలియాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీ స్పందన తెలియండి. మీరు ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శిద్దాం, ప్రభుత్వం ఒప్పు చేస్తే ఒప్పని చెప్దాం. మరి ఇలాంటి వాళ్ళని ఎవరైతే నీచం కామెంట్ చేసిన ఎవరైతే ఉన్నారో మరి ఈయన పైన కూడా మరి మీరు మాట్లాడాలి కదా. వీడొక ఎమ్మెల్యే, వీని హుజురాబాద్ వాళ్ళు గెలిపించారు. నేను అదే అన్నా, హుజురాబాద్ వాళ్ళు చాలా అంతకు ఒక ఉద్యమ చరిత్ర ఉంది హుజురాబాద్కి. ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు రిజైన్ చేసినప్పుడు కేసీఆర్కు బుద్ధి చెప్పి ఈరోజు కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ గడ్డ దిగిండు అంటే దానికి కారణమే హుజురాబాద్ బై ఎలక్షన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంత చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గం ఈరోజు ఆ చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఈరోజు చాలా దిగజారింది అనేటువంటి కామెంట్స్ కూడా వినబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి లఫంగాను లుచ్చాను ఈడియట్ను వాడిని గెలిపించరు అంటే నిజంగా మరి మీరు ఎందుకు ఒక ఉద్యమ ఘన చరిత్ర ఉన్నట్టు హుజురాబాద్ను ఎందుకు మీరు చరిత్ర హీనంగా తయారు చేసిన నాకు అర్థం కాలే. ఈ సిగ్గుమాలినోడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. వీడు ప్రతిదీ వీడికి అసలు ఒక రాజకీయంగా ఎదగాలంటే దృక్పథం తప్ప పేద ప్రజలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, బడుగు బలహీన వర్గాలంటే అసలే గౌరవం లేదు. కుల అహంకారంతో డబ్బు ఉందనేటువంటి మదంతో రెచ్చిపోతున్నాడు ఈ దొంగ, ఈ లంగా, ఈ లఫంగా, ఈ లుచ్చ. సిగ్గుండాలి కదా కొంచెం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడి పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే నవ్వుతా ఉన్నాడు. ఎందుకు నవ్వాలి? నువ్వు మహిళ కించపరుస్తుంటే నీకంత నవ్వు వస్తూ ఉందా? వివేకు సిగ్గుండాలి కదా కొంచెమైనా. మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, మీరు మహిళలు గౌరవం ఇస్తున్నారా లేదా? బీఆర్ఎస్ పార్టీలో మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోతారు కదా. మరి దీనిపైన ఏమంటారు? ఈయన వేసినట్టు కామెంట్స్ పట్ల మీరు ఒప్పుకుంటున్నారా? ఆయన కామెంట్స్ సమర్థిస్తే మహిళా లోకం అంతా కూడా చాతగానోళ్ళు సిగ్గుమాలలో అనుకో ఇజ్జత్ లేని అని ఈయన కామెంట్స్ని మనం తీసుకోవాలా? మీరే డిసైడ్ చేయండి. సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే పొలిటికల్ విమర్శలు చేస్తారు కావచ్చు, ఒక మహిళా లోకం అంతా వచ్చి కూడా వాళ్ళ మహిళా వింగ్ అంతా వచ్చి కూడా కామెంట్ చేస్తుంది. వాళ్ళు కాదు, అసలు మీరేమనుకుంటున్నారు? మహిళా జర్నలిస్టులు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీలో వచ్చి మహిళలు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా చెప్పాలి. ఇది కేవలం పార్టీ పరమైనటువంటి కామెంట్స్ కావు ఇవి. ఒక మహిళా లోకాన్ని కించపరిచిన కామెంట్స్ ఇవి. ఇంకా ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే ఇక నువ్వు అన్నది ఆల్రెడీ అన్నావు. ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేసి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నా అంటే మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గుండాలి. నీకు ఒక భార్య ఉంది, నీకు ఒక కూతురు ఉంది. మరి వాళ్ళు కూడా ఇజ్జత్ లేని వాళ్ళు కూడా పనికి చాతగాని వాళ్ళని అనుకోవచ్చా? అంటే ఈ పురుషాధిక్యతమైనటువంటి సమాజంలో మహిళలు ఏ విధంగా ఇంకా ఈ తరం మారుతున్న కొద్దీ ఈ గ్లోబలైజేషన్ వరల్డ్లో కూడా ఇంకా మహిళలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇంకా మహిళలు తీవ్రమైనటువంటి వివక్షకు గురవుతున్నారనడానికి నిదర్శనం ఈ లుచ్చాగాడి చేసినటువంటి కామెంట్స్. ఈ సిగ్గుమాలినోడు ఇంకా వీడియో దురహంకారంతో నాకు 100,000 కోట్లున్నాయి కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తా, ఇష్టం వచ్చి మహిళను కూడా కించపరుస్తా అని అనుకుంటే బిడ్డ గుర్తుపెట్టుకో,
తోలు తీస్తారు మహిళలందరూ కలిసి చెప్పు చీపుర్లతోటి నిన్ను హైదరాబాద్ నడి బజార్లో ఉరికిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మహిళా సమాజం అంతా కూడా కదలాల్సిన అవసరం ఉంది. వీన్ని దయచేసి వీనికి బుద్ధి వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ మహిళా లోకాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా గతంలో వీడు ఒక కామెంట్ చేసిండు. ఏమన్నాడు? గవర్నర్ అనేది ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి మొదటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, దాని తర్వాతనే ముఖ్యమంత్రి, దాని తర్వాతనే హైకోర్టు జస్టిస్, దాని తర్వాతనే ఎవరైనా. కానీ ఈ రాష్ట్రానికి బాస్ ఎవరైతే ఉన్నారో ఆనాడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళసైని కూడా అవమానించినటువంటి లుచ్చా వీడు. ఏమన్నాడు? ఆమెను ఇష్టారీతిన ముడ్డి కింద ఫైళ్ళు పెట్టుకొని సైన్లు పెడతలే అన్నారు. వీడికి ఏం తెలుసు? వీడు చదువుకుంటేనేమో తెలుస్తుంది, చదువుకోకపోతే గవర్నర్ డ్యూటీ వీనికేం తెలుస్తుంది? గవర్నర్ ఆ ఫైల్ను యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది గవర్నర్ యొక్క విచక్షణాధికారం. అది కూడా తెలియనటువంటి లుచ్చా వీడు, థర్డ్ గ్రేడ్ లోఫర్ పొలిటీషియన్ వీడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు మహిళలను కామెంట్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా విలువ లేకుండా కామెంట్ చేస్తూ వీడు ఒక కాంట్రవర్సీ తయారైండు. ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో సంతోషపడుతూ ఉంది, కేసీఆర్ ఏమో వీడి దగ్గర తీసుకొని వీడు ఏదో గొప్ప మహాత్ముడైనట్టు బిహేవ్ చేస్తున్నారు. కేటీఆర్ ఏమో తన వెహికల్లో వెనుక కూర్చోబెట్టుకొని పోతా ఉన్నాడు. వీడు సిగ్గుశరం లేదురా నీకు? పాడి కౌశిక్ రెడ్డిగా నీకెప్పుడో ప్రజలందరూ ముఖ్యంగా మహిళా లోకం అంతా కూడా పాడే కడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీదో బతుకు, నువ్వు కథ. నిన్ను ఎట్లా పెంచిరా? నీ తల్లి కూడా ఒక స్త్రీయే గారా? తల్లిని కూడా నువ్వు ఇష్టం వచ్చి ఇజ్జత లేని వాళ్ళు అనుకుంటూ చేతగానికి మాట్లాడతావారా నువ్వు? చాలామంది నిన్ను మాట్లాడుతున్న భాష పట్ల కొంత అభ్యంతరకరం ఉండొచ్చు, కానీ ఇలానే ఇలాంటి లుచ్చాలకు లఫంగాలకు ఇలానే మాట్లాడి తీరాలి. ఇలా మాట్లాడకపోతే ఇనరు ఈ దొంగ నా కొడుకులంతా కూడా. నిన్ను అన్నది ఒక తల్లి, నిన్ను పెళ్లి చేసుకుంది ఒక స్త్రీనే, నిన్ను అన్నది ఒక బిడ్డనే, ఆమె కూడా అమ్మాయే. ఈరోజు ఇంతమంది అమ్మాయిలను పెట్టుకొని నువ్వు ఎలా కామెంట్ చేస్తావురా ఇడియట్? సిగ్గు లేదురా నీకు? సిగ్గు శరం లేదురా నీకు? నీదో పుట్టుక, నీదో మనిషి పుట్టుక, నువ్వు మనిషి పుట్టుక పుట్టినవా? దయచేసి మహిళా లోకం అంతా కూడా వెంటనే వీనిపైన చర్యలు తీసుకోవడం, మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలి. వీడు మహిళా కమిషన్ ఇంతకుముందు కూడా ఫిర్యాదు చేస్తే కూడా ఎక్స్ప్లెయిన్ వచ్చేసాడు. కానీ ఈసారి వదలొద్దు, వదలకుండా వీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక్కసారి కాదు, ప్రతిసారి కూడా మహిళలను ప్రతిసారి కూడా కించపరుస్తూనే వస్తూ ఉన్నాడు. దయచేసి దీనిపైన ఇమ్మీడియట్గా మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నెర్రెల శారద గారు, దయచేసి ఈ కామెంట్స్ విషయంలో మీరు కూడా చొరవ తీసుకొని వీరికి ఇమీడియట్గా నోటీస్ పంపి వీనిపైన కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తరఫున డిమాండ్ చేస్తాను. ఒకవేళ వీడిని ఇంకా వదిలేస్తే వీడు ఆంబోతులాగా, వీడు దుండపోతులాగా ఇంకా తెలంగాణ ప్రజలపై వీని యొక్క అహంకారంతో ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన కామెంట్ చేస్తూ ఉంటాడు. వీడిని వదలొద్దు, ఇలాంటి దొంగలా కొడుకుని అసలు వదలొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దీనిపైన కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ కామెంట్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టుక ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ పక్కన కూర్చున్నటువంటి, ఇటు పక్కన అటు పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కూర్చోబెట్టుకొని మాట్లాడావో వాళ్ళు ఏ పార్టీలో పుట్టినో ఒకసారి ఆలోచన చేసుకో. తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీ మానుకోవాలని మన మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబోతున్నాం. పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటోగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి నాయకులు, మహిళలంటే గౌరవం లేని నాయకులు, మహిళల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులను అసెంబ్లీ నుంచి బయటికి పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టసభల్లో ఉండి చట్టపరంగా రాజ్యాంగం మీద ఒట్టు వేసి రాష్ట్ర ప్రజల్ని గౌరవిస్తామని చెప్పినటువంటి ఇట్లాంటి నాయకులు మహిళల్ని అసభ్యకరంగా అవమానపరంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు, డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి వాళ్ళని అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక చట్టపరంగా మీరు ఎమ్మెల్యేల గురించి రావాలని చెప్పేసి
వాటికి వచ్చినటువంటి ఎమ్మెల్యే తిగ్గు లేకుండా ఇవాళ బరి తెగించి రాష్ట్రంలో రాజకీయాలు చేయట్లేదు. 65 మంది రాష్ట్రంలో 65 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన తెల్లారి నుంచే గౌరవ కేసీఆర్ తో సహా అందరూ కూడా ఇది 3 నెలల ప్రభుత్వం, 6 నెలల ప్రభుత్వం, ఇది ఊడిపోయే ప్రభుత్వం, ఇది ఉండే ప్రభుత్వం కాదని చెప్పేసి మాట్లాడిన మీకు ఆ వైపు పరిపాలన సుమోటగా స్వీకరించి పాడి కౌశిక్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పేసి నేను మహిళా కమిషన్ కి విజ్ఞప్తి చేస్తూ స్పీకర్ గారికి నేను ఒక మహిళా నాయకురాలిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు, వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లా ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలను. ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకులు చీరలు ఇంకొకసారి అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి. కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళని కించపరిచే విధంగా టిఆర్ఎస్ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్ కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి తప్పేమి లేదమ్మా, తప్పేమి లేదు. మీరు చెప్పు చూపించడంలో తప్పేమి లేదు. వారి చెప్పు చూపిడు కాదు, వారి చెప్పుతో కొడితే అప్పుడు మీ యొక్క పోరాట స్ఫూర్తి కనబడుతుంది. మొన్న నైటే కదా చాకలి ఐలమ్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చేసినటువంటి పోరాటం నేటి తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్రం రావడానికి కారణమైంది అనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఆమె మునివినవరాలు ఎవరైనటువంటి శ్వేత ఆమెను మహిళా కమిషన్ మెంబర్గా నియమించడం కూడా జరిగింది. సో ఇలాంటి తరుణంలో మహిళలను కించపరిచే విధంగా పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వాడు చేసినటువంటి ఇలాంటి దిగజారుడు కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని చెప్పుతో కొట్టినా తప్పలేదు, ఇంకేం చేసినా వాడిని తప్పలేదు. బట్టలిప్పి కొట్టాలి వాడిని, బట్టలిప్పి తెలంగాణ నడి బజార్న ఉరికియాలి వాడిని చెప్పులతో కొట్టుకుంటా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? హరీష్ రావు ప్రతిదానికి స్పందిస్తావు కదా, దీనిపైన ఏమంటావు? హరీష్ రావు, కేటీఆర్, మరి కవిత నువ్వు కూడా ఒక స్త్రీవే కదా, నువ్వు కూడా మరి ఈ కౌశిక్ రెడ్డి చెప్పినట్టు చాతగానోళ్ళు అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి అది మీరేనా మరి మాట్లాడడానికి మిమ్మల్ని అంటున్నాడా అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కవిత గారిని కూడా నేను కోరుతాను. కవిత గారు కూడా దీనిపైన స్పందించాలి. కౌశిక్ రెడ్డి కామెంట్స్ను ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటే మీరు మహిళా లోకం అంతా కూడా నిజంగా మేమంతా కూడా చేతగానంలో మేమంతా కూడా దేనికి పనికిరానంలో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అనేది కూడా కవిత గారు స్పష్టం చేయాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ తరఫున నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో ఇది నిన్న వాడు చేసినటువంటి కామెంట్స్ పైన కాలేజ్ టీవీ యొక్క విశ్లేషణ మిత్రులారా. ఒకసారి